నేతన్న సేవా పథకం పట్ల చేనేత కార్మికులు మంగళగిరిలో వివిధ ప్రాంతాల్లో పాలాభిషేకం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేతన్న సేవ పథకం కింద ప్రతి అర్హులైన చేనేత కుటుంబానికి 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిన నేపథ్యంలో మంగళగిరిలో చేనేత కార్మికులు సంబరాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని టిట్కో హౌసెస్, రత్నాల చెరువు తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు సమావేశమై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, చేనేత అండ్ జౌళి శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. ఇప్పటికే చేనేత రంగానికి ఉచిత విద్యుత్, సహకార సంఘాల బకాయిలను విడతల వారీగా చెల్లించడం వంటి కీలక నిర్ణయాలు అమలు చేస్తూ ఇప్పుడు నేతన్న సేవా పథకం ద్వారా ప్రతి అర్హులైన చేనేత కుటుంబ బ్యాంకు ఖాతాలో ఆగస్టు 7వ తేదీన 25,000 రూపాయలు జమ చేయనున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పడవల మహేష్, బోదాటి శ్రీనివాసరావు, ఏడుకొండలు, ఆకురాతి నాగేంద్రం, బలభద్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు. 27వ వార్డులో కిట్కో సముదాయాల వద్ద, చేనేత షెడ్ల వద్ద చేనేత కళాకారులు అందరూ కూడా ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో కూడినటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేనేతలకి అందరికి కూడా అర్హులైన చేనేత కళాకారులందరికీ కూడా గత సంవత్సరం ఆగస్టు 7వ తారీఖు నాడు చేనేత దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత కళాకారులందరికీ కూడా 25,000 రూపాయలు ఇస్తామన్న సంగతి మనందరికి కూడా తెలుసు. అది పురస్కరించుకొని రేపు ఆగస్టు 7వ తారీఖు నాడు మరి చేనేత కళాకారులందరికీ కూడా ప్రభుత్వం వాగ్దానం చేసిన దాని ప్రకారంగా మరి 25,000 రూపాయలు 25,000 రూపాయలు మరి చేనేత కళాకారులకి అర్హులైన పేదవారందరూ కూడా వేయటానికి నిన్న మంత్రివర్గం తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోని చేనేత ప్రజలందరూ కూడా, చేనేత కార్మికులంతా ఎంతో ఆనందంతో ఉన్నటువంటి రోజు. ఎందుకంటే చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి చేనేత కార్మికులకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం నేతన్న సేవ పేరుతో మరి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశంలో ఏకగ్రీవంగా చేనేత కార్మికులందరికీ కూడా 25,000 రూపాయల చొప్పున సహాయం అందించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయటం. ఈ సందర్భంగా చేనేత కార్మికులందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా అసలు ఈరోజు ఈ పథకం అమలులో కీలక పాత్ర పోషించినటువంటి మన ప్రీతమ యువనేత, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి మరియు రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు, ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈరోజు ఈ యొక్క నేతన్న సేవ పథకం అమలుకు కీలక పాత్ర పోషించారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమంలో ముందుకెళ్ళడానికి సూచిక. మనందరం చూస్తున్నాం, గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి, అప్పులు చేసి, రాష్ట్రాన్ని అధపాతాలను తోసి ప్రజలందరినీ ఇబ్బంది పెడితే
ఆ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని అనగదొక్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీతో కూడిన ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ముందుకెళ్తుంది. మనందరం ఒకసారి ఈ 2 సంవత్సరాలు జరిగిన పరిణామాలు గుర్తు చేసుకుంటే, పెన్షన్లు తీసుకుంటే వచ్చిన మొదటి రోజు నుంచి కూడా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షను ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇస్తూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 1వ తారీఖు ఉదయం ఇళ్ళకెళ్ళి అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి. అలాగే మహిళలకు స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే ఈరోజు మన అందరం కూడా ఘనంగా జరుపుకున్నాం PTM 4.0. ఈ రోజున ఈ రాష్ట్రంలో 67,47,000 మంది పిల్లలకి, ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం కింద దాదాపుగా 10,120 కోట్ల రూపాయలు చెల్లించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ బాబు గారిది. హౌస్లో ఉన్న చేనేత సముదాయాల దగ్గర చేనేత కార్మికులందరూ కూడా ఈ నేస్తానికి అంటే ఈ కార్యక్రమం చేనేతలకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయలు ఇవ్వటం అనేది వాళ్ళు పండగగా భావించి ప్రతి ఒక్కరు కూడా వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసుకోవడం మీ అందరూ చూశారు. మీకు గత ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ మంది లబ్ధిదారులకి అందించాలి ఈ పథకాన్ని అని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం భావించడం. ఈ టిట్కో హౌస్లో ఈ మగ్గం నేస్తూ ఉంటామండి. నేను రాజగృహ కల్పల వర్క్ షెడ్లో మగ్గం నేస్తూ ఉంటాను. మాకు చంద్రబాబు నాయుడు గారు నేతన్న సేవ పథకం కింద 25,000 రూపాయలు మాకు అందజేస్తున్నారు. రేపు ఆగస్టు 7వ తారీఖు ఇస్తామని చెప్పారు. మొన్న ఏప్రిల్ నెలలో కరెంటు కూడా ఉచిత కరెంటు 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చారండి. మాకు అది అమల్లోకి వచ్చింది. మేము చాలా సంతోషపడుతున్నాము. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మా ధన్యవాదాలు. 25,000 రూపాయలు మాకు వేస్తున్నారు. రేపు 7వ తారీఖు మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఇదివరకు ఓన్లీ ఇళ్లల్లో వాళ్ళకే వేశారు, ఇళ్లల్లో నేసే మగ్గాల వాళ్ళకి వాటికే వేశారు. కానీ ఇప్పుడు షెడ్యూల్లో వాళ్ళకి కూడా వేస్తున్నారు. అందుకని మాకు చాలా